వెల్కమ్ టు వైఆర్ టీవీ. కాంగ్రెస్ ప్రభుత్వంలో ఇప్పటిదాకా మాకు మంత్రిత్వం ఇవ్వలేదని చెప్పేసి ఇన్ని రోజులు గొడవలయ్యాయి, వాళ్ళను బుజ్జగింపు చర్యలు కూడా అయ్యాయి. ఇప్పుడు ఏ మంత్రిత్వ శాఖ ఇస్తున్నారు, మాకు ఫలానా మంత్రిత్వ శాఖ కావాలని చెప్పేసి శాఖల మీద కూడా గొడవలవుతున్నాయి. మంత్రులకు శాఖల కేటాయింపులో అయోమయం, ప్రక్షాళనకు అధిష్టానం మొగ్గు, సీఎం శాఖలను పంచే యోచన. హోంశాఖ మున్సిపల్ శాఖలు తన వద్దే ఉండాలని చెప్పి రేవంత్ పట్టుబడుతున్నారట. సీనియర్ మంత్రులతో చర్చించాలన్న రాహుల్ గాంధీ. ఒక్కొక్కరుగా సీనియర్ మంత్రులకు ఢిల్లీ నుంచి పిలుపు, భార్యతో కలిసి ఢిల్లీకి ఉత్తమ్, ఆ వెనకే భట్టి పయనం. ఇంకా హోంశాఖ మున్సిపల్ శాఖలు రేవంత్ రెడ్డి గారు ఆయన దగ్గరనే ఉంచుకోవాలని అంటున్నారు. మరి హోంశాఖ అంటే అంత పవర్ అంతా అక్కడే ఉంటుంది. సో ఇక్కడ వేరేటోళ్ళకి ఇచ్చే అవకాశం లేదు, ఎందుకంటే ఎవరి మీద వాళ్ళకు నమ్మకం లేకపోవచ్చు. అందుకే ఆయన దగ్గరే ఉంచుకుంటానని చెప్పేసి రేవంత్ అంటున్నారు. మంత్రులకు శాఖల కేటాయింపులో అయోమయంగా ఉన్నారు. ఇప్పుడు మంత్రుల్లో ఎవరికి ఏ శాఖ కట్టబెడతారనే అంశం కాంగ్రెస్ వర్గాల్లో హాట్ టాపిక్గా మారింది. ముగ్గురు కొత్త మంత్రులు ప్రమాణ స్వీకారం చేసిన నేపథ్యంలో ఏ ఇద్దరు కలిసినా శాఖల కేటాయింపులపైనే చర్చించుకుంటున్నారు. ఫైల్ పట్టుకుని రేవంత్ రెడ్డి విమానం ఎక్కడంతో ఈ చర్చ మరింత ఊపందుకున్నది. పాత మంత్రుల శాఖల్లో ప్రక్షాళన చేసి కొత్త వారికి ఇస్తారా, లేదంటే ముఖ్యమంత్రి వద్ద ఉన్న శాఖలను కేటాయిస్తారా అనేది చర్చనీయాంశంగా మారింది. అయితే ఈ రేవంత్ ఏమంటున్నారంటే, ఇప్పటికే ఈ గ్రేడ్లు వచ్చినాయి కదా, గ్రేడ్ వార్ అనేది జరుగుతుంది కదా, ఏబిసిడి అనే గ్రేడ్లు వచ్చినాయి. సో మీరు ఈ శాఖలలో ఉంటే పని చేయలేరు, మిమ్మల్ని ఇంకో శాఖకు మారుస్తున్నామని చెప్పేసి శాఖలు మార్చే పనిలో ఉన్నారు. ఎవరికైనా మంత్రిత్వ శాఖ రద్దు అవ్వచ్చు, ఇంకెవరికైనా కొత్తగా యాడ్ అవ్వచ్చు కూడా. మరి ఎట్లా అవుతుందో, ఏ శాఖలు ఇస్తారనేది తెలియట్లేదు. ఇంకా రేవంత్ రెడ్డి 2 రోజులుగా ఢిల్లీలోనే మకాం వేశారు. మొదటి రోజు కేసీ వేణుగోపాల్తో చర్చలు జరిపిన సీఎం మంగళవారం పార్టీ చీఫ్ మల్లికార్జున ఖర్గే, అగ్రనేత రాహుల్ గాంధీని కలిశారు. ఈ క్రమంలో అనూహ్యంగా మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డికి, ఆ తర్వాత కాసేపటికే డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కకు ఢిల్లీ నుంచి పిలుపు వచ్చింది. ఆ వెంటనే ఉత్తమ్ తన భార్య పద్మావతితో వెళ్ళగా భట్టి మరో విమానంలో ఢిల్లీ వెళ్లారు. మరో మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబుకు కూడా ఢిల్లీ నుంచి పిలుపు వచ్చే అవకాశం ఉన్నదని సమాచారం. ఒక్కొక్కళ్ళని ఏరుకుంటున్నారు, ఇంకా ఒక్కొక్కళ్ళని పిలిపించుకుంటున్నారు మంత్రులను ఢిల్లీకి. ఇంకా ఏది జరిగినా, ఇక్కడ ఏం కావాలన్నా కూడా, ఏం కదిలించాలన్నా కూడా ఢిల్లీకి పోవాల్సిందే. ఎందుకంటే ఇది లోకల్ పార్టీ కాదు, మన దగ్గర ఉన్న పార్టీ కాదు, ఇది నేషనల్ పార్టీ. కాబట్టి హైకమాండ్ అంతా ఢిల్లీలోనే ఉంది కాబట్టి చర్చలన్నీ ఢిల్లీలోనే జరుగుతున్నాయి. ఇంకా ఎన్నిసార్లు ఢిల్లీ వెళ్తారో తెలియదు, కానీ ఇంకా ఢిల్లీలోనే అంతా జరుగుతూ ఉన్నది. అధిష్టానం నుంచి పిలుపు రావడం వెనుక మంత్రుల శాఖలు కేటాయింపేనా, లేదంటే పార్టీ పరంగా ఏదైనా కీలక మార్పు ఉండబోతున్నదా అన్నది కాంగ్రెస్ వర్గాల్లో సస్పెన్స్గా మారింది. ఇక తన శాఖలను వదులుకునేందుకు సీఎం ససేమీరా అని చెప్పేశారు. ముఖ్యమంత్రి రేవంత్ వద్దనున్న శాఖల్లో హోంశాఖ, విద్య, మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ అండ్ అర్బన్ డెవలప్మెంట్, జనరల్ అడ్మినిస్ట్రేషన్ శాఖలు కీలకమైనవి. ఇన్ని శాఖలన్నీ కూడా ఆయన దగ్గరనే పెట్టుకొని ఏ సాగించాలి అని అనుకుంటున్నారో ఆయనకే తెలియాలి. ఎందుకంటే ఒక బాధ్యత అనేది చాలా ఎక్కువగా ఉంటుంది, ఒకటి మొయ్యడమే. కానీ ఈయన దాదాపు 4-5 శాఖల దాకా ఈయన దగ్గర ఉంచుకొని ఇంకా అవి వదలనంటే వదలని అంటున్నాడంట. మరి మిగతా మంత్రులకు ఏ శాఖలు ఇస్తారో మరి. ఇక ఇంతమంది మంత్రులు ఉన్నాక ఇంకా ఈయన దగ్గరనే ఇన్ని పెట్టుకుంటే వేరేటోళ్ళకి ఏం పంచుతాడు? వీటిని వదులుకునేందుకు ఆయన ససేమిరా అంటున్నట్టు తెలిసింది. తప్పని పరిస్థితుల్లో వీటిని మంత్రులకు కేటాయించాల్సి వస్తే ఆ శాఖలను 2 ముక్కలుగా చేసి తలభాగం తన వద్దే అట్టిపెట్టుకొని మొండాన్ని మాత్రం మంత్రులకు ఇవ్వాలని నిర్ణయించినట్టు తెలిసింది. ఇంకా ఏదైతే బాగా ఇంపార్టెంట్ ఉంటుందో ఆయనకి వేరే వాళ్ళ మీద నమ్మకం లేకపోవచ్చు మేబీ, అందుకే బాగా ఇంపార్టెంట్ శాఖల్ని మాత్రమే ఆయన దగ్గర పెట్టుకునే అవకాశం అయితే ఉందంట. ఇక అవి హోంశాఖ, ఇంకా హోంశాఖ నుంచి లా అండ్ ఆర్డర్ను వేరు చేసి దానిని తన వద్ద ఉంచుకోవాలని నిర్ణయించినట్టు తెలిసింది. ఇక అది పోగా మిగిలిన విభాగాలన్నింటినీ హోంశాఖ పేరుతో మరో మంత్రికి కేటాయించాలని భావిస్తున్నట్టు సమాచారం. అయితే మున్సిపల్ శాఖను మాత్రం వదులుకునేందుకు సీఎం ఇష్టపడడం లేదని సమాచారం. ఒకవేళ తప్పనిసరిగా ఇవ్వాల్సి వస్తే మాత్రం మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ను ఒక శాఖగా, అర్బన్ డెవలప్మెంట్ను మరో శాఖగా విభజించి అర్బన్ డెవలప్మెంట్ శాఖను తనకు ఇవ్వాలని అధిష్టానం సీఎం కోరినట్టు సమాచారం వస్తుంది. ఇంకా శాఖలలో కూడా అన్ని ముక్కలు అక్కలు బిక్కలు చేసి పంచుకుంటున్నారు ఒక్కొక్కళ్ళు. ఈ ముక్క నీకు, ఈ ముక్క నాకు, ఈ చెక్క నీకు, ఆ చెక్క నీకు. ఇక ఇట్లా అవుతున్నది. అందులో కూడా ఇట్లాంటి గ్రేడ్ వార్ జరుగుతున్నది, శాఖలలో కూడా జరుగుతున్నది. ఇంకా వీటికే సరిపోతే ప్రభుత్వ పథకాలు పట్టించుకునేది అన్నాడు, ఇంకా ప్రజలను పట్టించుకునేది అన్నాడు. నిరుద్యోగులు ఓవైపు ఆందోళనలు చేస్తున్నారు, బస్ ఛార్జీలు పెంచేసినారని ఇంకోవైపు ఆందోళనలు జరుగుతున్నాయి. ఇంకా ఎప్పటికప్పుడు ఎక్కడికక్కడ అన్నీ ఇట్లా జరుగుతూనే ఉన్నాయి. ఇందిరమ్మ ఇళ్ళ విషయంలో అయితే పట్టించుకోవడమే లేదు.
ఆశ పెడుతున్నారు, జనాలకు హామీలు ఇస్తున్నారు, కానీ అవి నెరవేరట్లేదు అసలు. మరి దీని ముఖంగా ఏం చేస్తారు? ఇక్కడ నుంచి ఢిల్లీకి వెళ్ళడమే, ఇంకక్కడ ఏదో గుసగుసలు చేసేసుకొని మళ్ళీ రావడము, మళ్ళీ మీలో మీకే కొట్లాట, బుజ్జగింపులు, ఇక ఇవే సాగుతూ ఉంటాయి. మరి ప్రభుత్వం ప్రజలను పట్టించుకునేది ఎన్నడు అని చెప్పేసి ప్రజలు చాలా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.